ఇక మీ గురించి మాట్లాడుకుందాం. మీరు రాసిన పోలిక పాపం తల్లిదండ్రుల సహకారంతోని తల్లిదండ్రులు పంపిస్తే అది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా వెళ్లి చదువుకునే పాఠశాలకు వెళ్లి చదువుకునే పిల్లలకు బతుకు తెరువు కొరకు వచ్చి ఇక్కడ దోపిడి ప్రారంభించి అనేక రకాలుగా అధికారాన్ని చేతులకు తీసుకొని మేమే శాసిస్తామన్న మీలాంటి దోపిడిదారులకు పోలిక పెట్టి చెప్పిన మీ జ్ఞానం ఎంత మరుగుజ్జో అర్థమవుతుంది. ఇక రామోజీ గారితో పోల్చుకొని వారితో పోటీపడి వారికంటే నేనేం తక్కువ అని అనుకోని మీకు మీరే ఊహించుకొని మీ స్వీయ మానసిక ధోరణిలో కనీసం వారు ఉన్నప్పుడు ఆ పీఠం నాకు దక్కలేదు, వారు పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో కూర్చుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అది చేరుకోక ముందే ఇంకెవరో ఇప్పుడే ఓనమాలు జర్నలిజంలో ఓనమాలు మొదలు పెట్టిన వాడోడో నాకు పోటీకి వచ్చిండు, నా మీద జరగాల్సిన దాడి వాడి మీద జరిగి ప్రచారం అంతా వణికిపోతుంది. లేని దాడిని సృష్టించుకొని పోలీసులు పిలిపించుకొని అడిగి మరి కన్నలు ఇప్పించుకొని మీరు చేస్తున్న హంగామా మీ మరుగుజ్జు స్థాయిని తెలియజేస్తా ఉంది. నువ్వు అనుకున్న చోటికి చేరుకోలేక అక్కడే నిలబడిపోయినవే అవు అది మరుగుజ్జుతారు. ఇక మీడియా నేనేమైనా చేస్తా, నేనేమైనా చేసి మిమ్మల్ని బదనాం చేస్తా, మీ పైన మట్టి పోస్తా, మీ పైన రంగులు పోస్తా, మీ పైన బురద పోస్తా అని చెప్పి భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి మీ వీడియోలకు పిలిపించుకుంటున్న సెలబ్రిటీ రాజకీయ ప్రముఖులు కావచ్చు, వ్యాపార ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అందులో మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరు, మీరు వాళ్ళకి వేసే ప్రశ్నలు మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం.